రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజ్యాద్ రమేష్తో పాటు మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. అనారోగ్య కారణాలు, రాష్ట్ర ప్రభుత్వ పిలుపు, అలాగే ఆర్థిక అవసరాలు, అభద్రతా భావాన్ని దృష్టిలో పెట్టుకుని మావోలు లొంగిపోయినట్లుగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజ్యాద్ రమేష్లపై ఉన్న 20 లక్షలను ఇద్దరికి అందించడంతో పాటు లొంగిపోయిన మిగతా సభ్యులకు తక్షణ సాయం అందించారు. మావోయిస్టులు లొంగిపోతూ వారు ఉపయోగించిన 8 సాయుధ ఆయుధాలు, 346 బుల్లెట్లను పోలీసులకు సరెండర్ చేశారు. ఇప్పటికే చాలామంది లొంగిపోయారని, ఇంకా మరికొందరు లొంగిపోవాల్సి ఉందని, త్వరగా వచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టుల లొంగుబాటు, ఆయుధాల సరెండర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రతన్ కుమార్ అందిస్తారు. 37 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు చాలా క్లియర్గా రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా త్వరలోనే లొంగిపోవాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే వాళ్ళు లొంగిపోవడంతో పాటు వాళ్ళు ఇంతకాలం మామూలుగా పనిచేసినంతకాలం వాడినటువంటి ఆయుధాలను సైతం పోలీసుల ఎదుట సమర్పించడం జరిగింది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయుధాలనే ఇప్పుడు లొంగిపోయినటువంటి 37 మంది మావోలు ఇన్నాళ్ళు తాము అడవుల్లో ఉండి చేసినటువంటి ఫైట్లకు సంబంధించి యూజ్ చేసినటువంటి ఆయుధాలు ఇవి. ఈ ఆయుధాలలో మొత్తం 8 ఆయుధాలను సమర్పించడం జరిగింది. ఇందులో AK-47 రైఫిల్తో పాటు SLR, G3 రైఫిల్, 303 రైఫిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక వీటితో పాటు 346 తోటాలను సైతం ఇటు పోలీసులకు సమర్పించారు. ఇక్కడ లైవ్ రైఫిల్స్ అనేవి ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ 346 తోటాలను ఇంతకాలం కూడా వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆ పోలీసుల ఎదుట తాము లొంగిపోవడంతో పోలీసుల ఎదుట వీటన్నిటిని కూడా సరెండర్ చేసేశారు. ఇక ఇందులో లొంగిపోయినటువంటి వారిలో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్తో పాటు టెక్నికల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి రమేష్, వీళ్ళిద్దరూ 30 సంవత్సరాల పాటు ఇటు అడవుల్లోనే ఉండి మావోలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఇక వీరితో పాటు ఛత్తీస్గఢ్కు చెందినటువంటి మరికొంతమంది కూడా లొంగిపోయారు. మొత్తం తెలంగాణ రాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వ్యక్తులు మొత్తం 37 మంది లొంగిపోవడం జరిగింది. ఇక వీరితో పాటు మరికొంతమంది కూడా ఇక ఇప్పటికీ కొంతమంది మామూలుగా ఒకవైపున ఆపరేషన్ కగార్ అనేది నడుస్తోంది, మరోవైపున అనారోగ్య కారణాలు కావచ్చు, లేకపోతే ఏ ఇతర సమస్యల వల్ల అయినా సరే వాళ్ళు వరుసగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతున్నామనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒక స్పష్టతను ఇచ్చారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇప్పటి వరకు కూడా ఇటు మావోయిజం అనేది ఎటువంటి ముందుకు పోయినటువంటి వ్యవహారం కాబట్టి ఇందులో ఒక సరైనటువంటి విధానం అనేది లేదు కాబట్టి దీనివల్ల చేసేటువంటి ఉపయోగం అనేది కూడా ఏమీ ఉండదు, ఇమ్మీడియట్గా వచ్చి లొంగిపోవాలనేటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. ఇక ఒకవైపున ఆపరేషన్ కగారు పేరుతో దాడులు అనేవి జరుగుతున్న నేపథ్యంలోనే ఆపరేషన్ కగారును తట్టుకోలేక, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరోవైపున వయోభారం ఇప్పటి వరకు సెంట్రల్ కమిటీలోను రాష్ట్ర కమిటీలోను పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా 5-10 వయసును దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సైతం ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక మరికొంతమంది మావోలు రాష్ట్ర కమిటీ సభ్యులు ఇంకా అడవుల్లోనే ఉండి ఫైట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి త్వరలోనే లొంగిపోవాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి.